నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సో ఏపీలో అయితే ఫలితాలు వచ్చి 4 రోజులు అవుతుంది. సో 4 రోజులు అయిన తర్వాత వైసీపీలో వికెట్లు అంటే వైసీపీ నుంచి రాజీనామాల పర్వం అయితే మొదలైందని చెప్పేసి అయితే మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడైతే ఒక వికెట్ అయితే పడిపోయింది. మరి ఇంకా ముందు ముందు ఏం జరుగుతుంది ఏంటి, ఇప్పుడు పడిపోయిన టికెట్ ఎవరు అంటే వికెట్ ఎవరు ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, వైసీపీలో ఇంకా వికెట్లు అవుట్ అయ్యే పర్వం స్టార్ట్ అయింది అనుకోవాలా, రాజీనామాల పర్వం స్టార్ట్ అయిపోయిందని అనుకోవచ్చా మనం? ఇంకా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారాలు ఎవరు చేయలేదు. ఫలితాలు వచ్చి 4 రోజులు అయింది. ఎమ్మెల్యేలు ఇంకా అసెంబ్లీలో ప్రవేశించక ముందే జంప్ జిలానీలా. అవును సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 4 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు. మరి వీళ్ళల్లో ఎంతమంది ఉంటారు? ఇప్పటికే అనేక మంది సర్దేసుకుంటున్నారు అని చెప్పి తెలిసిన దీంట్లో ఇవాళ ఎవరు కూడా ఓడిపోయిన పార్టీ వైపు ఉండటానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి నేర్పిన పాఠమే ఇది, ఎవరో పెట్టి నేర్పిన పాఠం కాదు. నీవు నేర్పిన పాఠమే నీరజాక్షానో ఏదో అంటారు. ఇప్పుడు 4 లాక్కున్నాడు ఈయన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. వాసుపల్లి గణేష్, కరణం బలరాము, వల్లభనేని వంశీ, వీళ్ళందరినీ తెలుగుదేశం నుంచి లాక్కున్నప్పుడు ఆ మద్దాలి గిరి. మరి ఇవాళ ఈయన ఓడిపోయాడు కదా, మరి ఈయన దగ్గర ఉంటారా? వీళ్ళందరూ కూడా జంప్ జిలానీలే అనమాట. 4 ఎంపీల్లో ఆల్రెడీ 3 ఎంపీలు సర్దేసుకుంటున్నారు, బీజేపీలోకి వెళ్ళిపోతున్నారు. మిథున్ రెడ్డి గారు కూడా వెళ్తున్నట్టు సమాచారం ఆల్రెడీ వచ్చేసింది. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ చెప్పేసినట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి, బీజేపీలో జాయిన్ అవుతున్నట్టుగా. మరి అందులో అవినాష్ రెడ్డి అసలు ఇంత ముందే చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా సునీతతో, ఏమవుద్ది ఇప్పుడు కేసు పెడితే అవినాష్ రెడ్డి బీజేపీలో చేరిపోతాడు, నా మీద ఉన్న 13 కేసుల్లో ఇది ఇంకో కేసు అవుద్ది అని అన్నాడు కదా. ఎంపీలే కాదు, 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా అనేక మంది ఇవాళ తెలుగుదేశంలోకి, వేరే జనసేన, బీజేపీలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని వాళ్ళ రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేరన్నమాట. కరణం ధర్మశ్రీ ఇవాళ బరెస్ట్ అయ్యాడు. ఐపాక్ వాళ్ళని తిట్టి వదిలిపెట్టాడు. ఏమని? ఐపాక్ వల్ల మేము ఓడిపోయామని చెప్పు అంటూ గుడివాడ అమర్నాథ్ తిట్టాడు. ఏమని? వాలంటీర్ల వల్ల మేము ఓడిపోయామంటూ. జక్కంపూడి రాజా కూడా మనం చూసాము. జక్కంపూడి రాజా అయితే అసలు ధనంజయ రెడ్డినే తిట్టాడు. ఏమని? అసలు మా ఓటమికి ప్రధాన కారకుడు ధనంజయ రెడ్డి, ఇతను కనీసం జగన్మోహన్ రెడ్డిని కలవనీయకుండా అడ్డుకున్నాడు, గంటల తరబడి గది ముందు నిల్చోబెట్టాడని. నువ్వు చెప్పిన తొలి వికెట్ ఒకటి పడింది అన్నది ఏ వికెట్? రావెల కిషోర్ బాబు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేశాడు. అంటే ఇప్పటికి అనేక పార్టీలు మారాడు. రావెల కిషోర్ బాబు తెలుగుదేశంలో బిగిన్ అయితే తెలుగుదేశం పార్టీ అతన్ని ఎంత గౌరవించింది, మంత్రి కూడా చేసింది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే మంత్రి కావడం అదే అరుదైన అవకాశం. కానీ ఏం చేశాడు? తెలుగుదేశం ఓడిపోగానే బీజేపీలోకి చేరాడు. మళ్ళీ బీజేపీలో నుంచి ఎక్కడికి వచ్చాడు? వైసీపీలోకి చేరాడు. ఇప్పుడు వైసీపీలో నుంచి మళ్ళీ జంప్ అన్నమాట. అంటే అధికార పార్టీలోనే ఉండటానికి అలవాటు పడినటువంటి వీళ్ళు ప్రతిపక్షంలో ఉండటానికి సిద్ధంగా లేరన్నమాట. అంటే వీళ్ళకి సిద్ధాంతాలు ఏమి ఉండవంటారా సార్? అంటే పార్టీ సిద్ధాంతాలే కావచ్చు, వాళ్ళకి నైతిక విలువలు అనేవి ఏమి ఉండవంటారా? మరి అంటే రాజకీయానికి సిద్ధాంతము, రాజకీయానికి విలువ అది ఎంచకూడదు, ఆలోచించకూడదు. విలువలు లేనిదే రాజకీయం, ఎంచకూడనిదే రాజకీయం అనమాట. కొంతమంది జగన్మోహన్ రెడ్డి కూడా అంటాడు, ఏమైపోయాయి విలువలు అంటాడు. విలువలతో కూడిన రాజకీయానికి పేటెంట్ ఆయిందే అని చెప్తాడు. జనం నవ్వుతూ ఉంటారు. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఈ పరిస్థితికి కారణం వేరే ఎవరో కాదు, జగన్మోహన్ రెడ్డి అనమాట. నమ్మించి మోసం చేశాడు. ఇప్పుడు వాళ్ళ టర్న్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మించి వాళ్ళు వెళ్ళిపోతుంటారు అనమాట. కరణం ధర్మశ్రీ మాటలు కానీ, గుడివాడ అమర్నాథ్ మాటలు కానీ, జక్కంపూడి రాజా తిరుగుబాటు కానీ, భవిష్యత్తులో వీళ్ళందరూ కూడా వాళ్ళ సురక్షిత స్థావరాలని ఎత్తుక్కుంటున్నారు. ఏది? జక్కంపూడి రాజా జనసేనలో చేరిపోవచ్చు, కరణం ధర్మశ్రీ బీజేపీలో చేరిపోవచ్చు, గుడివాడ అమర్నాథ్ కూడా జనసేనలోకి వెళ్ళిపోవచ్చు. లేదు తెలుగుదేశంలోకి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశంలోకి వెళ్ళిపోతారు. 1 సంవత్సరం పాటు జగన్మోహన్ రెడ్డి వెంట ఈ 4 ఎంపీలు, 11 మంది ఎమ్మెల్యేలు కంటిన్యూ అయితే గొప్ప. ఏది మనం చూసాం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందో.
ఇవాళ బీఆర్ఎస్లో మొత్తం జంప్. అటు కాంగ్రెస్లోకి వెళ్ళేవాళ్ళు కాంగ్రెస్లోకి, బీజేపీలోకి వెళ్ళేవాళ్ళు బీజేపీలోకి. ఇప్పుడు బీఆర్ఎస్ 3వ ప్లేస్కి వచ్చేసింది. ఎక్కడ? తెలంగాణలో. డిపాజిట్లు లేనటువంటి పరిస్థితికి వస్తుంది. 3rd ప్లేస్కి వెళ్ళిపోవటం అంటే బీఆర్ఎస్ తెలంగాణలో ఎలా ఉందంటే ఇన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ చెప్పులు వేసుకునే నడిచాడు. కేసీఆర్కి ఏమైందో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే, బీఆర్ఎస్కి ఏమైందో వైసీపీకి కూడా అదే. అంటే ఈ మంత్ 20వ తేదీ లోపు ఇంకొంతమంది మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద బాంబు పేలుస్తున్నట్టు కూడా మనకి వార్తలు వస్తున్నాయి సార్. అంటే మీరు అన్నట్టు అంటే సంవత్సరం కాదు, అసలు నెల రోజుల పాటు కూడా ఉండే అవకాశం లేదని అనిపిస్తుంది. ప్రమాణ స్వీకారం చేయని ఏది అసెంబ్లీ జరగాల, ఫస్ట్ సెషన్స్ రేపు 12వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం. దాని తర్వాత ఒక మంచి రోజు ఏదో చూసుకుని అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వీళ్ళందరి ప్రమాణ స్వీకారాలు ఉంటాయి, క్యాబినెట్ ఉంటుంది, మంత్రివర్గం ఉంటుంది. ఈ తర్వాత నువ్వు చెప్పేది ఈలోపు మాట్లాడుకుంటారు. కాకపోతే అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. మొదటి అసెంబ్లీలో తలుక్కున మెరుస్తారు, తర్వాత అసెంబ్లీ సెషన్లో వీళ్ళల్లో ఎంతమంది ఉంటారు అనేది నువ్వు అడగాలి. అంటే ఉండరంటారా? ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు, ఇంకా ఒంటరైపోయాడంటారా? అవినాష్ రెడ్డి బీజేపీకి వెళ్తున్నాడు అంటే ఇంకెవరు ఉంటారు? ఇప్పుడు అవినాష్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ సూయిసైడ్ చేసుకున్నాడు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయంట. ఇది రాజకీయ ఆత్మహత్యగా చూడాలి. అంటే ఇంకా అంటే ఇప్పటి వరకు చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత బలంగా ఉన్న ఆయన సామాజిక వర్గం నేతలు కొంతమంది ఉన్నారు కదా, ఈరోజు వాళ్ళు కూడా మోహన్ చాటేసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు మరి? అంటే తెలిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డిది బలం కాదు, అది వాపు. జగన్మోహన్ రెడ్డి విర్రవీగాడు, ఇది నా బలం అనుకున్నాడు. 151 సీట్లు ఉన్నాయి, నేను ఇక తెలుగుదేశం పార్టీని తుడిచిపెడతాను అన్నాడు. వైనాట్ 175, వైనాట్ 175 ఈయనంటే వైనాట్ 11 అని జనం అన్నారు. ఏది ఈయన అనుకున్న 175 ఎవరికి ఇచ్చారు? 164 కూటమికి ఇచ్చేశారు. ఐపాక్ భేటీలో ఏమన్నాడు ఈయన? పోలింగ్ అయిపోయినాక లండన్ బయలుదేరి వెళ్తూ ముందు రోజు ఐపాక్ ఆఫీస్కి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు అక్కడ చూసి ఈయన్ని సీఎం అంటుంటే ఏమని చెప్పాడు? 151+ వస్తాయి అన్నాడు. అసెంబ్లీ 5 లేచిపోయింది. ఎంత వచ్చింది? 11 వచ్చింది అనమాట. 22+ అన్నాడు ఎక్కడ? పార్లమెంట్కి. 22 కన్నా ఎక్కువ మంది ఎంపీలు వస్తాయన్నారు. ఏం జరిగింది? 2+2 4 వచ్చాయి. లెవెల్ అయిపోయింది. జూన్ 4 నలుగురిని లాక్కున్నాడు, 4 ఎంపీలు వచ్చాయి. జూన్ 4 ఆయన లాక్కున్నది ఎంతమందిని? 4 లాక్కున్నాడు. ఎన్ని ఎంపీ సీట్లు వచ్చాయి? 4 ఎంపీ సీట్లు వచ్చాయి. 4 దేవుడి స్క్రిప్ట్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.